Hello everyone, welcome back to my channel. This is Deepti. ఈరోజు నేను మీకు స్పైసీ చికెన్ కర్రీ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీనికోసం మనం ప్రెషర్ కుక్కర్లో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ కంపల్సరీ ఎక్కువే పడుతుంది. ఒకవేళ తక్కువ వేస్తే కర్రీ అస్సలు బాగోదు. సో ఆయిల్ కంపల్సరీ ఎక్కువే వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 5 to 6 స్లైస్డ్ గ్రీన్ చిల్లీస్ వేసుకోండి. ఇక్కడ గ్రీన్ చిల్లీస్ మ్యాండేటరీ ఏమీ కాదు, వేసుకోకపోయినా పర్లేదు. గ్రీన్ చిల్లీస్ వేగిన తర్వాత ఇక్కడ నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను. ఆ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని మీడియంలో పెట్టి అలా వదిలేయండి. ఒక 5 minutes అయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఈ పేస్ట్ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. తర్వాత 2 టీ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకుని బాగా కలుపుకోండి. ఆనియన్ పేస్ట్ మట్టుకు బాగా వేయించుకోవాలి, లేకపోతే కర్రీ అసలు బాగోదు. మనం వేసిన ఆయిల్ అంతా బయటికి కనిపిస్తుంది అన్నమాట. అలా వస్తేనే ఆనియన్ పేస్ట్ బాగా వేగినట్టు. అలా ఆయిల్ అంతా బయటకు వచ్చేసిన తర్వాత 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలా. ఆ రెండింటిని ఒకసారి వేయించుకోండి. వేయించుకున్న తర్వాత కొద్దిగా వాటర్ పోసి మళ్ళీ ఒకసారి వేయించండి. ఇక్కడ నేను 750 grams ఆఫ్ చికెన్ వేసుకున్నాను. ఇప్పుడు చికెన్ని ప్రెషర్ కుక్కర్లో వేసేయండి. వేసిన తర్వాత బాగా కలుపుకుని మీడియం ఫ్లేమ్లో ఒక 10 minutes వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకోండి. తర్వాత మనకి చికెన్ పీస్ డిప్ అయ్యేటట్టు వాటర్ వేసుకోండి. తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఏమైనా వాటర్ ఉంటే అదంతా అబ్జార్బ్ అయ్యే వరకు ఉడికించుకోండి. తర్వాత వేరే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. మీకు ముందు కర్రీలో కనుక ఆయిల్ తక్కువ వేసుకుంటే ఇక్కడ ఇందులో కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రేకులు వేసుకోండి. అలాగే 4 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా మసాలా కూడా వేసుకోండి. ఇక్కడ తాలింపులో మసాలా వేసుకుంటే మన చికెన్కి ఫ్లేవర్ బాగా పడుతుంది. తర్వాత మనం పక్కన పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసేయండి. సో అంతే ఫ్రెండ్స్, సింపుల్ అండ్ స్పైసీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.